హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్విక అండ్ వైష్ణవ్ వ్లాగ్స్. ఈరోజు అయితే టిఫిన్లోకి నేను పుదీనా అండ్ కొత్తిమీర చట్నీ అయితే చేశాను. ఆ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ అయితే పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్. అలాగే 1 టేబుల్ స్పూన్ అయితే మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, పీనట్స్ అయితే 1 స్పూన్ అయితే వేసాను. అయితే కొంచెం బాగా రోస్ట్ చేసుకోవాలి. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ అయితే ధనియాలు అయితే వేసాను. అండ్ అలాగే పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి కూడా వేసుకోవాలి, మీ కారానికి సరిపడంత. నేనైతే 3 పచ్చిమిర్చి 2 ఎండుమిర్చి అయితే వేసాను. తర్వాత ఒక టమాటా అయితే యాడ్ చేశాను. అండ్ అలాగే కడిగి శుభ్రం చేసుకున్న పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అవి కూడా వేసాక బాగా అయితే వేపుకోవాలి ఒకసారి. ఆ తర్వాత వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి, కొంచెం పసుపు అండ్ అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అవి వేగేంత వరకు. దగ్గరికి అయితే వేపుకుని తర్వాత స్టవ్ అయితే ఆపేయాలి. అండ్ కూల్ అవ్వాక మిక్సీ జార్లో అయితే వేసుకుని మిక్సీ అయితే కొట్టుకుంటే కొత్తిమీర పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోద్ది. తన్విక అండ్ వైష్ణవ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చట్నీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను చట్నీని ఫస్ట్ టైం అయితే చేశాను.